నిత్యావసర సరుకులు అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు మంత్రి కందుల దుర్గేష్. తూర్పు గోదావరి జిల్లా పెరవలి, ఉండ్రాజవరం, ఆర్యవైశ్య కళ్యాణ మండపాల్లో ధరల నియంత్రణలో భాగంగా బియ్యం, కందిపప్పు స్టాల్స్ ను మంత్రి ప్రారంభించారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు నిత్యావసర వస్తువుల ధరలు నియంత్రణే లక్ష్యంగా పనిచేస్తుందని అన్నారు. బహిరంగ మార్కెట్లలో ఉన్న రేటు కంటే తక్కువ ధరకే నిత్యావసర సరుకులు అందజేస్తున్నామని తెలిపారు. అదేవిధంగా 3,000 రూపాయలు ఉన్నటువంటి డిసేబుల్డ్ పెన్షన్ ఏదైతే ఉందో దాన్ని 6,000కి పెంచాలి. ఇవి ఖజానా పూర్తిగా ఖాళీ అయిపోయి గత ప్రభుత్వం నుల్లుకున్న మేరకు నుల్లేసుకున్న తర్వాత అసలు ఒక్క రూపాయి ఒక దమ్మిడి కూడా అందులో లేని సమయంలో ఎంత పెద్ద ఎత్తున ఈ పెన్షన్లు ఇవ్వడం అనేది కేవలం కూటమి ప్రభుత్వానికి మాత్రమే తగ్గినటువంటి ఒక ప్రత్యేకత. ఇది ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. మనం ఖచ్చితంగా మనం ఏదైతే ఎన్నికల సమయంలో హామీ ఇచ్చామో ఆ హామీని అమలు చేసే విధంగా మనం ముందుకు వెళ్తా ఉన్నాం. దాంతోపాటు ఇంకొక విషయం కూడా చెప్పండి. రైతులు ఆనాటికి రైతు భరోసా కేంద్రం ఇవాళ రైతు సేవా కేంద్రాలుగా మార్చాం. దాన్ని రైతు భరోసా కేంద్రానికి ధాన్యం అమ్మిన తర్వాత నెల రోజుల లోపులోనే వాళ్ళకి డబ్బులు వాళ్ళ అకౌంట్ లో వేయాల్సి ఉండగా ఆ ప్రభుత్వం వెయ్యిపోగా ఆ భారాన్ని మన మీద పడేసి బయటికి వెళ్ళిపోయిన సందర్భంలో 1,600 కోట్ల రూపాయల రాష్ట్రం మొత్తం మీద రైతు బకాయిలు ఉంటే ఆ రైతు బకాయిల్ని 1,000 కోట్లు వెంటనే తక్షణమే మనం ఇచ్చేసి ఇంకో 600 కోట్లు